నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి విడుదల రజనీపై టీడీపీ జనసేన నేతల విమర్శలు. గుంటూరులో నీచ రాజకీయాలకు మంత్రి రజనీ తారతీస్తున్నట్టు విమర్శ. తెలుగు యువత వినూత్న నిరసన. జగన్ ఎక్కడ జాబ్ ఎక్కడా అంటూ నినాదాలు. ప్రభుత్వంపై సాయికృష్ణ విమర్శలు. టీడీపీ జనసేన కలిస్తే అరాచకాలే. మంత్రి కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేయర్ వెల్లడి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి ఘటనలో తెలుగుదేశం కార్యకర్తల్ని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలిస్తున్న సమయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు తెలుగుదేశం జనసేన నేతలు వారిని పరామర్శించారు. రాత్రి ఏం జరిగిందో ఆరా తీశారు. పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాల వల్లే మంత్రి రజనీ కార్యాలయంపై దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మాట్లాడిన ఆనందబాబు చంద్రమౌళి నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి కొత్త సంవత్సరం సందర్భంగా నివాళులర్పించేందుకు టీడీపీ కార్యకర్తలు వెళ్లారని తెలిపారు. అయితే అక్కడ మంత్రి కార్యాలయం ఏర్పాటు పేరుతో పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి ఆంక్షలు విధించారన్నారు. ఈ సందర్భంలో గొడవ జరిగి రజనీ ఆఫీస్పై 2 రాళ్లు పడ్డాయని, దానికి టీడీపీ వారిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్ష ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల రజనీ గారు కోడికత్తి డ్రామాని మరొక్కసారి తెర మీద తీసుకొచ్చారు. ఎక్కడైతే చిలకలూరుపేట నియోజకవర్గాన్ని వదిలేసి అక్కడ చెల్లని రూపాయిగా విసిరేసినటువంటి చెత్తగా ఉన్నటువంటి రజనీ గారు మొన్న జనసేన పార్టీ వారు ఫ్లెక్సీల విషయంలో గొడవ పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకున్నారు. అబాస్ పాలయ్యారు. నిన్న మరలా ఏదైతే మా అలయన్స్ పార్టీ, మా మిత్ర పార్టీ ఉన్నటువంటి టీడీపీ వారితో ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కేకు డిసెంబర్ 31 నాడు కేక్ కటింగ్ కార్యక్రమం ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర జరుగుతూ ఉంటుంది. ఈవిడ అక్కడే పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, గత 2 రోజులుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇక్కడ రావద్దు, తెలుగుదేశం పార్టీ వారు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర మీరు ఏ కార్యక్రమం చేయొద్దని హుకుం జారీ చేయడం, దానికి పోలీసు వారు ఒత్తాస పలకడం చాలా దుర్మార్గం. అంటే ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రి అయితే మీ కింది గొప్పలు వస్తాయా? మీకు అంటే ఎవరు కూడా మనుషులు కూర్చునేటువంటి పరిస్థితి మీకు కల్పించరా? ఈరోజు ఉదయం చూసాం మేము, ఏదో ఆవిడ ఆఫీసు మొత్తం పగిలిపోయినట్టు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని గుంటూరు జిల్లాలోనే విద్యా సంస్థలు, హాస్టల్స్లో ఎక్కువ ఉండేటువంటి యువత ఉండేటువంటి ప్రాంతం సాయిబాబా నగర్. అటువంటి ప్రాంతంలో వేలాది మంది విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గరకు వచ్చి రాత్రి 12 తర్వాత బాణాసంచ కాల్చుకొని వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకునేటువంటి పరిస్థితులు. కొత్తగా అక్కడే రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి కార్యాలయం పెట్టుకున్నారని చెప్పి అన్నగారి విగ్రహం దగ్గరికి ఏ ఒక్కరు ఒక బ్యానర్ కూడా పెట్టకూడదు, ఎవరు రాకూడదని అనేక ఆంక్షలు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని
ఆ నాయకులు ఎవరైతే విద్యార్థులు అక్కడ చేరారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి కార్యక్రమం చేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతులు ఎత్తుతున్నాడు అక్కడ నుంచి. ఓకే, మీడియా సోదరులకు నమస్కారం. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో సానుభూతి రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో అన్న మెచ్చిన చెల్లెలు కదా, అన్న పాపం అప్పుడు వైజాగ్ పొడిపించుకుని సానుభూతితో గెలిచాడు కాబట్టి అన్న మెచ్చిన చెల్లెలు మళ్ళా గుంటూరుకు వచ్చింది కదా చిలకలూరుపేట నుంచి ట్రాన్స్ఫర్లో. ఈ ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత ఇక్కడ పవనాలు సంకేతాలు సరిగ్గా లేక సానుభూతి పొందుదామని చెప్పి వచ్చిన దగ్గర నుంచి కూడా తాపత్రయపడుతున్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న సాక్షి ఛానల్ చూస్తే జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అమ్మగారు ఆఫీసును పగలగొట్టామని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ ఛానల్ వేస్తున్నారు. అసలు మాకేం పని, మీ దగ్గరికి రావాల్సిన అవసరం మాకేంటి? మీరు ఆఫీసు పెట్టుకుంటారో, ఇల్లు కట్టుకుంటారో, తైతెక్కలాడతారో, స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటారో మాకు అవసరమా? మాకు అవసరం లేదు కదా. కానీ ఒక సానుభూతి రాజకీయాలు ఎలా చేయాలని దానికి పెట్టినటువంటి ఈ అన్న చెల్లెలు సానుభూతి కోసం పదం తాపత్రయపడుతుంది. ముందు రోజే మేము ఫ్లెక్సీలు కడితే మా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మేమేమన్నా వచ్చి గొడవ చేస్తామేమో, ఆ రకంగా సానుభూతి పొందొచ్చని చూసింది. కానీ మాకంత అవసరం లేదు కదా. మేము ఎప్పుడూ కూడా రైట్ ట్రయల్కి వెళ్తున్నాం. మేము ఎక్కడో కూడా దొంగ ఆలోచన మాకు లేదు. వాళ్ళకి తీసుకున్నారు, అయిపోయింది. అరే ఆ పాచిక పారలేదు కాబట్టి ఇంకో పాచిక వేద్దాం. విగ్రహానికి పూలమాలలు వేసే సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అది. సాయిబాబా రోడ్డు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇతర అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర గ్యాదర్ అవటం, విగ్రహాన్ని పూలమాలలు వేయటం రొటీన్గా జరిగే కార్యక్రమం. రాత్రి ఆ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ గ్యాదర్ అయినటువంటి అభిమానులు, కార్యకర్తల్ని నూతనంగా ఇటీవల అక్కడ ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి రాష్ట్ర మంత్రి విడుదల రజనీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తుందంట. కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఎవడు రాకూడదు అనే ఆంక్షలు పెట్టి విధించి పోలీసు వారు, వారి తోడు వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్తల మీద, మా అభిమానుల మీద, పార్టీ అభిమానుల మీద విచక్షణారహితంగా ప్రవర్తించారు. అక్కడ గుంపులో ఏం జరిగిందో తెలియదు కానీ విడుదల రజనీకి సంబంధించిన ఆఫీస్ మీద 2 రాళ్లు పడ్డాయంట. అక్కడ నుంచి నానా యాగి చేస్తా ఉన్నారు. ఈరోజు అరెస్టులు చేసి దాదాపు 20-30 మందిని రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టడానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు. సంఘటన జరిగిన తర్వాత రోడ్ల మీద పోయే ప్రతి ఒక్కరిని ఎవరెవరో ఉన్నారు వాళ్ళల్లో. గడిచిన 4.5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతను జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మోసం చేసిందని తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మండిపడ్డారు. మంగళవారం జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలన్నీ అందరి ద్రాక్షలే అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ 2024 ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ఎండగడుతూ తెలుగు యువత నేతలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలని అందని ద్రాక్షలే అంటూ భారీ ద్రాక్ష గుర్తులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే తప్పులకు నిరుద్యోగ యువత బలయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, మదమంచి శ్రీనివాసరావు, గుత్తికొండ కిరణ్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి బాజీ వెంకట్రావు, మన్నెం శ్రీనివాసరావు, పఠాన్ అద్దావుల్లా ఖాన్, మల్లికార్జునరావు, టీడీపీ నేతలు అమర్నాథ్, కొల్లి నాగూర్, మచ్చుదేవ, షేక్ సుభాని, షేక్ ఒమాయున్, తెలుగు యువత నేతలు చిక్కాల శివరామకృష్ణ, శేషాద్రి సాంబశివరావు, సొంటినేని అనిల్, బుల్లా కుమార్, పొట్లూరు వెంకటేశ్వరరావు, సన్నపు ఆదిత్యరెడ్డి, చింతా వినోద్, సింగు నాగమల్లేశ్వరరావు, ఉపేంద్ర, జి పుష్పరాజు యువత పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ జాబ్ గ్యారెంటీ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మరి 2024 జనవరి 1 అంటే 5 సంవత్సరాలు పూర్తవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు కూడా మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ కానీ మెగా డిఎస్సీ మాటే లేదు. అదేమంటే యువత పైన కేసులు, ఉద్యోగస్తుల పైన కేసులు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మాటలన్నీ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ ఈ విధంగా అందని ద్రాక్ష మాదిగా మారిపోయిందని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన అమలు కాని నోటిఫికేషన్ మాకొద్దు, అలాగే గ్రూప్ 1, 2 వయోపరిమితి పెంచాలని చెప్పి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిరసన చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, నువ్వు ఇప్పటికే నిరుద్యోగ యువత విద్యార్థులకు మోసం చేశావు, మళ్ళీ ఇప్పుడు ఆడుదాం అందరూ అంటూ ప్రచారం చేసుకుంటున్నావు. కానీ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ప్యాలెస్లో రాజభోగాలు అనిపిస్తూ ఈ విధంగా యువత విద్యార్థులని రోడ్డు మీద పడేసి మాతో పాటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు అన్ని వర్గాలు బాయ్ బాయ్ జగన్, భరించలేము జగన్ అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని ఇస్తామన్న జాబులు ఇవ్వాలా. ఈ విధంగా నువ్వు నీ జాబ్ క్యాలెండర్ మాటలన్నీ అందరినీ ద్రాక్ష అని చెప్పి తెలియజేసేందుకు ఈరోజు తెలుగు యువతగా మేము ఈ కార్యక్రమం స్వీకరించడం జరిగింది. ఓకేనా ఆదిత్య, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి నిరుద్యోగ యువతని మోసం చేస్తూ మరి 4.5 ఏళ్ల కాలం గడిపింది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పన చేస్తానని చెప్పి సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, బడుగు బలహీనులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతని మోసం చేసి మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 ఏళ్ల నుంచి చేసింది ఏంటయ్యా అంటే వాళ్ళకి గంజాయి, మత్తు, డ్రగ్స్ అలవాటు చేసి, మరి ఎందుకంటే వాళ్ళు యాక్టివేట్గా ఉంటే ఉద్యోగాలు అడుగుతారు, మరి మత్తులో ఉంటే ఉద్యోగాలు అడగరని చెప్పి కేవలం మాదక ద్రవ్యాల చుట్టూ వాళ్ళ జీవితాలను తిప్పుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసిందే కాకుండా మరి చివరికి వచ్చేసరికి ఫిష్ మార్ట్ అన్నాడు, మటన్ మార్ట్ అన్నాడు, అవి కూడా కనుమరుగైపోయినాయి. మరి ఈ రోజున ఉద్యోగాలు ఏవి అంటే మరి గ్రూప్ 1 ద్వారా 87 ఉద్యోగాలు తీసి దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో మరి ఎంతమంది పోటీ పడితే పడండి అని చెప్పి వాళ్ళ కర్మకాళ్ళను వదిలేయడం చాలా దారిద్ర్యంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 1345 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే ఉండటం చాలా మరి బాధాకరమైన అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్తున్నాం, ఈ 60 రోజుల నోటిఫికేషన్ ముందే త్వరగా నువ్వు నోటిఫికేషన్ తీస్తే ఉద్యోగాలను కల్పన చేస్తే యుద్ధ ప్రాతిపదికన బాగుంటుంది. లేదంటే నీకు కూడా ఏదైతే జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న మరి ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. మంగళవారం గుంటూరులోని మంత్రి రజనీ కార్యాలయంపై ఏర్పాటు చేసిన విలేకరులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన ఆయన అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యాయంటూ మండిపడ్డారు. మంత్రి రజనీ ఆఫీస్పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మేయర్ మండిపడ్డారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. నువ్వు సజ్జలో మాట్లాడుతావు, నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడయ్యా, దొరుకుతుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద మరి దాడి చేయడం కూడా జరిగింది.
అంటే ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక శాసనసభ్యురాలుగా, వైద్య ఆరోగ్య శాఖ రంగంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, మంచి పేరున్నటువంటి మరి విడుదల రజనీ గారి కార్యాలయానికి సంబంధించి ఈరోజు మేము 1వ తారీఖున పెద్దలందరూ ఏర్పాటు చేసినటువంటి మంచి ముహూర్తంలో మేము పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలని చెప్పేసి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ గోండాలు, సహించలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రికి రాత్రి కొంతమంది యువకుల్ని కూడా సమీకరించి వాళ్ళకి మద్యం పోపించి ఈ యొక్క పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి నైతిక విలువలు ఉన్నాయో స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ పరంగా ప్రజలకు అందించకపోగా, అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళకపోగా, మళ్ళీ అధికారం కోసం కార్యకర్తల్ని, ప్రజల్ని రెచ్చగొట్టే ధీరంలో ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ ఇలాంటి దాడుల్ని సృష్టించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా మేము వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మీ ఫిర్యాదు కూడా మేము ఈ నియోజకవర్గ కార్యాలయం నుంచి రజనీ గారు కోరటం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు జరగకూడదనే ఉద్దేశంతో రేపు మేము ఎస్పీ గారిని కూడా రేపు ఉదయం 10:30-11 గంటలకి మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం. కలిసి మేము ఫిర్యాదు చేస్తాం, సాక్ష్యాధారాలు అందిస్తాం. సీసీ ఫుటేజ్ ఆల్రెడీ పోలీసులు కూడా తెప్పించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఫోన్ రికార్డులు పరిశీలించాలి. వాళ్ళు ఎక్కడైతే మద్యం తాగారో, ఎవరైతే తాపిచ్చారో కూడా మొత్తం వెరిఫై చేయాలి, ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు దాడులకు ముందు, దాడుల తర్వాత ఎవరెవరైతే మాట్లాడారో ఈ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వాళ్ళు ఫోన్ రికార్డ్స్ పరిశీలించి వాళ్ళ కూడా దీంట్లో దోషులుగా పెట్టాలి అని చెప్పేసి కూడా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం 10:30-11 గంటలు పోలీసు వారిని కలవబోతా ఉన్నాం. గుంటూరు వెస్ట్ సమన్వయకర్త అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారి ఆఫీస్ పైన తెలుగుదేశం గుండాలు రాళ్లతో దడిపినటువంటి దాడి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. మరి తెలుగుదేశం నాయకులు చెప్తుంటారు, జనసేన నాయకులు చెప్తూ ఉంటారు, ఆడపడుచులకు మేము గౌరవిస్తున్నామని. బీసీ మరీ పర్టికులర్గా బీసీ మహిళలకు మేము గౌరవిస్తామని, ఆరాధిస్తామని ప్రసంగాలు చేస్తుంటారు. కానీ గత రాత్రి సన్నివేశం చూస్తే వారు ఏమాత్రం ఒక ఆడపడుసు, బీసీ మహిళ ఆడపడుసు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీ అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మీకు లెక్కలు గతి తప్పాయి. గత రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ప్రజాసేవకురాలు వచ్చింది. ఇవాళ బీసీలందరూ కూడా పండగ వాతావరణంలో మా ఆడపడుచు పోటీ చేయడానికి వచ్చింది, మేమందరం కూడా సమైక్యంగా ఉండటానికి సిద్ధపడ్డామనే ఆలోచన విధానంతో
గత 3-4 రోజుల నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా ఏకమవుతూ ఉన్న పరిస్థితి. డివిజన్ల వారీగా ఏకమవుతుంటే చూచి ఓరవలేక మీరు ఆఫీస్ పైన రాళ్లతో దాడి చేస్తారా? ఇది కరెక్టా ప్రజాస్వామ్యంలో? మీ నాయకులు చెప్తారే ప్రజాస్వామ్యం గురించి. ఎవరు పంపగా వచ్చారు ఈ గుండాలు? మరి తెలుగుదేశం జెండాలతో సహా వచ్చారు. అది అనామకంగా వచ్చింది కూడా కాదు, వీడియోలు క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము కూడా ధర్మబద్ధంగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ లోపలేసి విచారించడం జరుగుతుంది. కానీ ఒకటే, మీరు ఎన్ని దాడులు చేసినా మేము మాత్రం శాంతియుతంగానే నడుచుకుంటూ ఉంటాము. రాజకీయంగా మాకు ప్రజాసేవే ముఖ్యం. మా మేడం గారికి అయితే బీసీలందరినీ కూడా ఏకతాటిపై నడిపించి గత ప్రభుత్వాల్లో మోసపోయినటువంటి బీసీలందరినీ కూడా హక్కుని చేర్చుకొని వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పథకాలు అందజేయాలి, ఇక్కడ వాళ్ళందరికీ మేలు చేకూరనే దృక్పథంతోనే ఆవిడ రాజకీయం చేయడానికి వచ్చింది తప్పితే మీలాగా గూండాగిరి చేయటానికో లేదా అసంబద్ధత మాటలు మాట్లాడటానికో వచ్చిన ఆవిడ కాదని చెప్పి మీరు తొందరలో తెలుసుకుంటారు. మిత్రులారా, ఇప్పటికైనా సరే మీరు ఏదో రుబాబు చేయాలని ఆలోచిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మీకేదో మీ సామాజిక వర్గానికి ఏదో అడ్డాగా ఉందని అనుకుంటే చాలా పొరపాటు. జిల్లాలో ఇంకా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? మీకు పార్టీ ఆఫీసులు లేవా? మీరు ప్రచారానికి వెళ్ళరా? వేరే సామాజిక వర్గాలతో మీకు సంబంధాలు లేవా? వాళ్ళ ఓట్లు అడగరా? మీరు మీ సామాజిక వర్గంతోనే మీరు ఓట్లు అడిగి ఎంచుకుంటారా? కాబట్టి ఇవన్నీ మరొకసారి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మరి ఒక్కసారి మాత్రం విడుదల రజనీ గారి ఆఫీస్ వైపున మాత్రం రాయి వేస్తే మాత్రం సహించేది లేదు. కానీ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా కళ్ళు తెరిస్తే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో మీరు ఉనికిని కోల్పోతారు. గుర్తుంచుకోండి. మేము అందరిని పిలిపించి ఇక్కడ ఈ పేటలు కాదు, ఈ 6 వార్డులు స్తంభింప చేయగల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. కానీ ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని ప్రజాస్వామ్యం గురించి తెలిసిన మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మేము రాజకీయంగా నడుచుకుంటున్నాం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మాత్రం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గ కన్వీనర్ ఎదుట మండల కన్వీనర్ కాసిం పీరా వర్గం మరియు ఎంపీటీసీ కల్లూరు నాగమల్లేశ్వర వర్గాలు బాహాబాహి దిగారు. మండల కన్వీనర్ కాసిం పీరా వర్గం జెడ్పీటీసీ వర్గం మధ్య గత కొంతకాలంగా నియోజకవర్గంలో విభేదాలున్నాయి. అయితే నేడు వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో తారాస్థాయికి చేరి వాయిస్ ఇస్తారా? బాగున్నారు కదా మాట్లాడతారా? మాట్లాడాలమ్మా, మాట్లాడతారా? ఏమా వెళ్ళి మాట్లాడారు. Hello.
ప్రాక్టికల్ గా మీ అందరికి అర్థమవుతుంది. నిజంగా చెప్పాడంటే చేస్తాడంటే జగన్ అంతే కదా. అలాగే చెప్పాడు 100% నిరూపించుకున్నాడు. ఏదైతే పథకాలు అయితే న్యూ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా 100% ఇంప్లిమెంట్ చేసి ముందుగా చూసుకుపోతాడు జగన్ అన్న. ఎక్కడ కూడా ఆపకుండా ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా కానీ మన విషయంలో మనకి వెనక్కి తగ్గకుండా నాకు ఏదైతే మార్పించాడో అవన్నీ అందిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అవునా? ఇది చేస్తున్న జగన్ అంటే మనం ఏమి నుంచి రుణం తీర్చుకోవాలా? ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా? ఓటేసి మనం తీసుకోవాలా? ఎప్పుడు మరి రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ కూడా మనం జగన్కి మళ్ళీ ఓటేసి గట్టిగా గెలిపించుకొని మరి జగన్ మన ముఖ్యమంత్రిగా మళ్ళీ చూసుకోవాలని కోరుకున్నాను. మీరు ఇవన్నీ విషయం మర్చిపోతామా? జగన్ మళ్ళీ గెలిపించుకుంటా లేదా? ఎందుకు చెప్పాలా? నేను కాబట్టి మాట్లాడలే ఇప్పుడు ఎవరు కూడా ఏనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా ఇప్పుడు ఈ రోజు వరకు మళ్ళీ న్యూలీ ఎంటర్ అయినటువంటి అన్ని కూడా 122 మళ్ళీ కొత్త ప్లేసెస్ మళ్ళీ యాడ్ అయ్యామా. ఏదో ప్రతి ఏదో ఈ ఒకసారి ఆగిపోతుందని కాదు, ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంకా పెన్షన్ పెరుగుతూనే ఉంటది, వెళ్తానే ఉంటది. అన్నయ్య అందరి విషయాల్లో కూడా అందరు ఎదుగుదల చూస్తుంటారా? ప్రతి అవ్వని తాతలు కూడా అన్ని పట్టించుకొని ఆయన అందరి విషయాలు చూసుకొని జాగ్రత్తగా ఈ బాగు చూడడానికి జగన్ అమ్మ. ఇది మన పేద ప్రభుత్వం. మీరందరూ కూడా అన్నీ సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి జగన్ అన్నని కూడా గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవుస్తున్నాను. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరి ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని పనిచేస్తోందని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో 2వ దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం ప్రతి ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించడం జరుగుతుందన్నారు. వారికి హెల్త్ క్యాంపుల్లో ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రజలకు ఆరోగ్యశ్రీ చికిత్సలు, వైద్యం అందించే ఆసుపత్రుల గురించి అందరికీ అవగాహన కల్పించారన్నారు. తర్వాత ఈ గర్భిణీలని చూసుకునేటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నారో మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా ఇక్కడే జగనన్న డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకొని రొటీన్గా చెకప్ చేసుకుంటే మనకి అవి కనబడతాయి. బీపీ, షుగర్ ఉన్నవి అవి మనకు వచ్చినట్టు కూడా మనకి తెలియదు. లాంగ్ టైం రన్నింగ్లోనే అవి మనకి స్క్రీనింగ్ అనేది తెలుస్తాయి. కాబట్టి మనం మంత్లీ వన్స్ 2 monthsకు ఒకసారైనా నార్మల్ పీపుల్స్ కూడా. మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా కేసులు అన్నది నమోదు కాలేదు అంత పెద్ద. సో దానివల్ల ఏంటంటే బట్ మేమైతే మనకి గతంలో ఒక అనుభవం ఉంది. నేను కూడా జాయింట్ కలెక్టర్ హెల్త్ ఎక్స్క్లూజివ్గా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్గా కృష్ణా జిల్లాలో చేశాను. నాకు కూడా కొంత అనుభవం ఉంది. అలాగే మేము మనకి ఈ ఆక్సిజన్ రిలేటెడ్ బెడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రతి హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలోనూ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకి ఏమాత్రం అలాగే మన వైపు నుంచి కూడా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఏమాత్రం మనకి ఇండికేషన్స్ వచ్చినా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా మనకి సూచనలు అన్నీ ఇస్తారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రిపేర్నెస్ అన్నది మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. సో ఇప్పటికీ యాజ్ ఆఫ్ నో అయితే పల్నాడు జిల్లా ప్రజలు ఎక్కడ కూడా భయానికి కానీ ఆందోళన కానీ గురి కావాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ సేఫ్. భవిష్యత్తులో ఏదైనా వస్తే ఎప్పటికప్పుడు మనము మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ఇటు మానవ వనరులు కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, మెటీరియల్ రిసోర్సెస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా సన్నద్ధం చేసుకొని అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చి ఎటువంటి ప్రతికూల ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉండే విధంగా మా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో మీ సన్నద్ధం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం దుర్మార్గమని మున్సిపల్ కార్మికులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా అడ్డగించారు. దీంతో అధికారులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఆప్కాస్ నుంచి మినహాయించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 10వ PRC ప్రకారం 20,000 వేతనం కొనసాగించాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు అవసరమని పేర్కొన్నారు.
మున్సిపల్ కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం బొద్దునిద్ర వేడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చార్లెస్, వి మార్క్, గరటయ్య, దస్తగిరి, రమణమ్మ, ఈశ్వరమ్మ, దానియేలు, సిఐటియు నాయకులు ఎస్కే బషీర, డివైఎఫ్ఐ నాయకులు నరేంద్ర పాల్గొన్నారు. రాని తొందరగా రాని అందరూ ఫోన్ చేసి రామ్మను ఆల్రెడీ పక్క ఎమ్మెల్యే ఉంటే ఆ నెట్లోకి వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ దుర్మార్గంగా డాక్టర్ పెట్టి తీపిస్తారు చాలా పని చేస్తున్నారు చేపించుకోమని చెప్పా ఇంత పని అయినా కానీ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తన సొంత నియోజకవర్గమైన చిలకలూరుపేటకు విడాకులిచ్చి గుంటూరును కట్టుకున్నారని టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ దాసరి రాజా మాస్టర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో ప్రజలు నమ్మకపోవడంతో నియోజకవర్గం మార్చుకోవాల్సిన దుస్థితి విడుదల రజనికి పట్టిందన్నారు. తన ఆఫీస్పై తన వాళ్ల చేత దాడికి ప్రేరేపించి తమ పార్టీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. కానీ గుంటూరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులని, మీ కళ్లబొళ్ల మాటలు గుంటూరు ప్రజలు నమ్మరని టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ దాసరి రాజా మాస్టర్ తెలిపారు. చిలకలూరిపేటలో చెల్లకుండా గుంటూరు నగరానికి వచ్చి అలజడులు సృష్టించాలని చూస్తే గుంటూరు నగరం చిలకలూరిపేట అంత అమాయక ప్రజానికం ఉన్నటువంటి ప్రాంతం కాదు. 2019 సాధారణ ఎన్నికలకు మీరు అభ్యర్థిగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆచరణకు సాధ్యం కాని హామీలు గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రతిపాటి పుల్లారావు గారి పైన మీరు గెలిచారే తప్ప మీరు నిజాయితీగా గెలవలేదనేది అక్షర సత్యం. ఈ రోజున మీరు చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలిచి అత్యంత పెద్ద పైరవీ చేసుకున్న తర్వాత మీరు మంత్రి అయ్యారు. చాలా దురదృష్టం. వైద్యం పట్ల కనీస అవగాహన లేని మిమ్మల్ని, నీటిపారుదల పైన కనీస అవగాహన లేని అంబటి రాంబాబుని, వ్యవసాయం పైన కనీస అవగాహన లేని కాకాని గోవర్ధన్ రెడ్డిని, విద్య పైన అవగాహన లేని బొత్స సత్యనారాయణని, ఇటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మంచి వైద్యుడికి చూపించాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి మీరు చేసిన మేలేంటి? ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. గుంటూరు నగర ప్రజలకి నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పక్షాన, ప్రజల పక్షాన అత్యధిక మెజార్టీతో గెలిపించిన చిలకలూరిపేటకే విడాకులు ఇచ్చి గుంటూరు నగరానికి వచ్చినటువంటి విడుదల రజనీ గారు రేపు ఓడిపోయిన తర్వాత ఆమెకు సహకరించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఓట్లేసిన ప్రజలు ఏమైపోతారో ఒకసారి బాధ్యతగా ఆలోచిస్తారు. ఎందుకంటే గుంటూరు నగర ప్రజలు విద్యావంతులు. ఒక అంశం పైన
రాజకీయాల పట్ల విశాలవంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. విడుదల రజనీ గారు అమాయకంగా అనుకుంటా ఉన్నారు, పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకున్నట్లుగా. మీ ప్రవర్తన, మీ వ్యవహార శైలి, మీ రాజకీయం, మీ కుయుక్తులు మాకు తెలియనివి కావు. పాపం పత్తిపాటి పుల్లారావు గారంటే మంచి వ్యక్తి కావటాన మీ ఆటలు సాగనిచ్చారు. గుంటూరు నగరంలో మీరు ఒక విలక్షణమైనటువంటి రాజకీయాన్ని చూడబోతున్నటువంటి అంశాన్ని గమనించాలా. ఒక బీసీ, ఒక కాపు, ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి సంయుక్త అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మా నగరానికి పరిచయం చేశారు, మంచిదే. కానీ మీరు బీసీ కులాలకి, కాపు సామాజిక వర్గానికి, మిగిలిన కులాలకి, మీ పార్టీకి మంచి పేరు తెచ్చే పరిస్థితులు ఏవి కనపట్టలేదనే అంశం ఇంటెలిజెన్స్ రిపోర్టు మీ పార్టీ పెద్దలకు చేరినటువంటి అంశాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇది రజనీ గారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు మీరు చరమగీతం పాడకపోతే మీరు అత్యధిక ఓట్ల మెజార్టీ ఎదుటి రాజకీయ పార్టీ మా పార్టీకి కానీ జనసేనకి కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతూ ఉంది. రాజకీయాల్లో మంచి చెడులు గమనించే విచక్షణ ఉన్నటువంటి ప్రజలు ఈ అంశాన్ని గుర్తెరగాలని కోరుకుంటూ, చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ జనసేన నేతలు ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన పార్టీల నేతలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పులివెందుల రౌడీ రాజ్యం గుంటూరులో సృష్టించాలని వైసీపీ నేతలు చూస్తున్నారని తెలిపారు. చిలకలూరుపేటలో మంత్రి రజని సొంత పార్టీ వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయల కారుపై దాడులు చేయించిన సంగతి అందరికీ తెలుసన్నారు. మంత్రి విడుదల రజని టీవీ సీరియల్స్లో మాదిరి లేడీ విలన్లాగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అర్ధరాత్రి దాడులు జరిగినట్లు వాచ్మెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యమన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి చేసినప్పుడు వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చిలకలూరుపేటలో మీరు చేసిన అరాచకాలు, దాడులు రాష్ట్ర ప్రజలందరూ చూశారని తెలిపారు. సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 31వ తారీఖున రాత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటనలు ఎప్పుడూ ఇంతకుముందు ఈ గుంటూరు పట్టణంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ విధమైన సంఘటనలు జరగలేదు. ముఖ్య కారణం ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కార్యాలయం మీద రాళ్ళు రువ్వారని చెప్పి అభియోగం. ఈ రాళ్ళు రువ్వే అభియోగం కానీ, అద్దాలు పగలగొట్టే విషయాలు కానీ మీరు గత 3 సంవత్సరాల కింద చూస్తే తెలుగుదేశం పార్టీ మా జాతీయ కార్యాలయాన్ని ఎవరు పగలగొట్టారో అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు రాజకీయ డ్రామాలు ఎట్లుంటాయంటే ఈ వైసీపీ వాళ్ళ రాజకీయ డ్రామాలు, కోడికత్తి కేసు తెలుసు మనకి. అట్లాగే గొడ్డల వేటు బాబాయ్ని ఏ విధంగా చంపారో మనందరికీ తెలుసు. ఇది వాళ్ళకి ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయిపోయింది. కానీ అద్దాలు పగలగొడతాం అనేది మేము కూడా ఎప్పుడు ఇటువంటిది ప్రోత్సహించబోం కూడా. మా నాయకుడు చాలా క్లియర్గా కొన్ని మాకు సంస్కారం నేర్పాడు. అవి నేను పగలగొడతాలు ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో జరగల. మీ దగ్గర ఏమైనా క్లిప్పింగ్స్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది పగలగొట్టారని? ఎవరు రాళ్ళు రువ్వారు మీ దగ్గర ఉన్నాయా? అర్ధరాత్రి 12:30కు జరిగిందని చెప్తున్నారు. 12:30 గంటలు జరిగితే 2:00లోపు ఈ 30 మంది పేర్లు మీకు ఎట్లా వచ్చినాయి? ఈ తెలుగు టైపింగ్ అర్ధరాత్రి పూట ఎవరు తయారు చేశారు? మీరు ఇచ్చింది 2 గంటలకని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తెలియజేస్తారు. అంటే అర్ధరాత్రి పూట ఎవరు సెలబ్రేషన్స్లో వాళ్ళు ఉన్న సమయంలో 12 గంటలకి ముందుగానే ఇది స్కెచ్ ప్రకారం మీరు టైప్ చేసుకున్నదా కాదా? అర్ధరాత్రి పూట తెలుగు టైపింగ్ ఎవరు చేస్తారండి? ఆయన చేతి వ్రాతపూర్వకంగా ఇచ్చారా? ఆయన ఈ ఊరు అభ్యర్థి ఏమైనా 30 మందిని ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఒక వాచ్మ్యాన్గా పనిచేస్తున్నానని మీరు కంప్లైంట్ ఇప్పించారు. ఈ వాచ్మ్యాన్గా ఇచ్చిన కంప్లైంట్లో
అతనికి అర్ధరాత్రి పూట 12 గంటల తర్వాత గుంటూరు నగరంలో ఎక్కడ తెలుగు టైప్ రైటింగ్ ఓపెన్ అయి ఉంది, ఏ టైప్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయి ఉంది, మీకు ఎవరు టైప్ చేసి ఇచ్చారు? ఇది మీరు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా టైప్ చేసుకుని కంప్లైంట్ పెట్టారు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత 2 గంటల కంప్లైంట్ అయిన తర్వాత 25 మందిని తీసుకొచ్చారు. ఎస్, అక్కడ ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పటి నుంచి అక్కడ అర్ధరాత్రి పూట పాలాభిషేకం చేస్తారు. ఇది మాకు సాంప్రదాయంగా జనవరి 1వ తారీఖు వచ్చే ఆచరణ. కానీ మీరు ఈ విధమైన బ్యారికేడ్లు అడ్డం పెట్టి అక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఒక ఫార్చునర్ కారులో ఒక ఆయన వస్తుంటే దాని మీద ఏ విధంగా వైసీపీ వాళ్ళు తిరగబడి అద్దం పాలు కొట్టారో కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఫార్చునర్ కార్ని అద్దాలు పాలు కొట్టిన దాంట్లో స్టార్ట్ అయింది. మీ మీడియా సోదరులకు కూడా ఒక 2 నిమిషాల్లో ఆ వీడియో కూడా షేర్ చేస్తాం. అది ఎవరు పట్టుకొని ఎవరు చేశారు? గుంటూరు పట్టణంలో అనేక రకాలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఎవరు సెలబ్రేషన్లో 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు. వచ్చి ఎవరు అసలు సంఘటన కారకులు అనేది కూడా మేమందరం కూడా పోలీస్ ఎస్పీ గారిని కలిసి దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అని కూడా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు కావాలని చెప్పి మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మీరు కావాలని అద్దాలు బాగులు కొట్టించి ఇట్లాంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. నిజంగా మా వాళ్ళు ఎవరైనా చేసినా కూడా మేము ఖండించాం. ఎప్పుడు కూడా మేము ఇట్లాంటి ప్రోత్సహించాం. ఈ అరాచకాలు ఎక్కడ గుంటూరు పట్టణంలో ఎప్పుడూ లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఈ విధంగా ఉందా? మీరే మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏ విధంగా పాల్గొట్టారో మా అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఎంతమంది వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో మనందరం చూసాం. వాళ్ళు వివిధ హోదాల్లో ఏ విధంగా ఉన్నారో చూసాం. ఇంతకుముందు కూడా అన్నీ కూడా మేము ఐడెంటిఫై చూపించాం. పలానా వింగ్లో వైసీపీలు వీళ్ళందరూ ఉన్నారు, పలానా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఏ విధంగా చేశారనేది కూడా మనం చూపించడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయాన్ని మీరు అడ్డంగా పెట్టుకొని పొలిటికల్గా మలుచుకుంటాం కోసం బీసీ మహిళల మీద దాడి అనేది మేము కూడా ఒప్పుకోం. బీసీ మహిళల మీద దాడులు ఎందుకు చేస్తాం? మాకేం పని? హెల్దీ కాంపిటీషన్ కోరుకుంటాం. మీరు అక్కడ గెలిచే ఉద్దేశం ఉంటే ఇక్కడికి రావడం దేనికి? ఇక్కడికి వచ్చి ఈ విధంగా సింపతి గెయిన్ చేయడం కోసం ఈ అద్దాల బగలు కొట్టించడాలు ఏంటి? ఈ యొక్క అరాచకాలు ఏంటి? గుంటూరు పట్టణం ఎప్పుడూ శాంతియుతంగా కోరుకునే పట్టణం. ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మీరు విశాఖపట్నంలో చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు గుంటూరు పట్టణంలో చేద్దామంటే కుదరదు. ఉదాహరణకి రాజధాని రైతులు ఎవరైతే పాదయాత్ర చేపట్టినప్పుడు వారికి మద్దతుగా వచ్చినటువంటి గుంటూరు మహిళలు సుమారుగా 10,000 మంది రోడ్డెక్కున్నారు. అంత విజ్ఞానవంతులు. ఎక్కడా కూడా అవినీతిని చేసేటువంటి నాయకుల్ని ప్రోత్సహించరు, దౌర్జన్యాలు చేసేటువంటి నాయకుల్ని ప్రోత్సహించరు. అందులో మీలాగా లేడీ విలన్స్ని అసలు ప్రోత్సహించరు. ఒక లేడీ విలన్ లాగా ప్రవేశించారు మీరు. అనుకువగా ఉండాలి మహిళంటే. రావడంతోనే గొడవలతో ప్రమోట్ అవ్వాలనుకోవటం, గొడవల ద్వారా ఇక్కడ నాయకులందరినీ నేను ఆకట్టుకోవాలనుకోవడం అంటే మీకు వైసీపీలోనే ఆదరణ లేకుండా పోయింది. నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు. మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు. ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు. ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారు వ్యక్తిగతం. వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి. ఈవిడ గారు చేసేటువంటి పనులు మీకు బురదంటేట్టుగా ఉన్నాయి. ఈవిడ గారు చేసేటువంటి పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు. కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది. మీ ఆఫీసు ముందర కనీసం 10-15 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఫుటేజ్ని మీరు బయట పెట్టారా? మేము పోలీసు వారిని, ఎస్పీ గారిని అదే కోరుతా ఉన్నాం. సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల 10-15 కెమెరాల నుంచి ఒక్క సంఘటనని మీరు బయటకు తీసి చూపించారా? స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు, ఈ గొడవ సంఘటనకు సంబంధించిన కుర్రవాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు. మాకుగా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర
కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రామారావు గారి నివాళులు అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడలేదు, వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదని చెప్తా ఉన్నారు. సడన్గా ఉన్నటువంటి ఒక 10 మంది వ్యక్తులు పక్క గొంతులోంచి వచ్చారు. ఆ కారు ఉన్నటువంటి ఇప్పుడు మిత్రులు నానిగారు చెప్పినట్టుగా ఒక టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన జెండాలు ఉన్నటువంటి కారును పగలగొట్టారు. కారుని పగలగొట్టిన తర్వాత కారులోంచి వ్యక్తులు భయభ్రాంతులు గురై కేకలు వేస్తూ ఉంటే మేము ఆ కారు దగ్గర మాత్రం వెళ్ళాము. ఎవరు ఎందుకు చేశారో తెలియదు. చేసినటువంటి వ్యక్తులు మరలా మా గుంపులో చేరి ఆఫీస్పై రాళ్ళు రువ్వారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కారు పగలగొట్టారో వాళ్ళే మరలా ఈవిడ ఆఫీస్పై దాడి చేశారు. అది కూడా చాలా తెలివిగా దాడి చేసుకుంది ఈవిడ ఆఫీస్ అంతా పగిలిపోవాలి ఎక్కడా కూడా. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టడానికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చొరబడి ప్రతి రూము పగలగొట్టారు, ప్రతి అద్దం పగలగొట్టారు, కనపడ్డ ప్రతి మనిషిని కొట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఈవిడ ఆఫీస్ అద్దం ఒకటి పగలలేదు, ఈవిడ ఆఫీసులో కుర్చీ ఒకటి పగలలేదు, ఈవిడ ఆఫీసులో చైర్ టేబుల్ ఒకటి కూడా పగలలేదు. ఆ బిల్డింగ్ ఉన్నటువంటి అద్దాలు మాత్రం, అంటే ఆ బిల్డింగ్ ఆవిడది కాదు, కేవలం అద్దెదారు మాత్రమే అక్కడ. అంటే అక్కడ కూడా ఆ ఆస్తి నష్టం జరగడానికి వీలేదు. అంటే ఆవిడ ప్లాన్ అటువంటిది. కుట్రలు కుతంత్రాలు చేయడంలో సీరియల్లో ఉన్నటువంటి లేడీ విలన్కి సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈవిడే. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. పోలీసు వారు కూడా మీరు ప్రజలకు నిజం తెలిసే విధంగా సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలి. ఎవరైతే ఈ కుట్రలో పాల్గొన్నారో వారందరినీ ప్రజల ముందు ఉంచాలి, వారిని శిక్షించాలి. మేము కూడా అదే కోరుతున్నాం. మేము మా పార్టీ వారు, మాకు సంబంధించిన పార్టీ వారు చేశారు మీరు అంటూ ఉన్నారో, ఏదైతే టీడీపీ వాళ్ళు చేశారంటూ ఉంటారో, ఆవిడైతే నిన్న కెమెరాల ముందు ఏడవడానికి నటించింది కానీ ప్రయత్నించింది కానీ పాపం ఏడుపు రాల. ఆ గ్లిజరన్ ఎవరు ఇచ్చినట్లేదు. ముందర ఈవిడేమో టీడీపీ వారు చేశారని చెప్తారు, ఆ సాక్షి పేపర్లో జనసేనలు కూడా ఉన్నారని చెప్తూ ఉంటారు. చేరింది ఆమె ఆఫీస్ ఓపెన్ చేయగానే కదా జాయిన్ అయింది. 15 రోజుల క్రితం ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. జరిగిన ఇన్సిడెంట్ మీద 2 గంటలకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ నానిగారు చెప్పినట్టు చాలా చూడండి, ఎలాంటి కంప్లీట్గా మీరు నేను ఆఖరికి నాతో సహా లేకపోతే నాయకులతో సహా గొడవ జరిగితే వెంటనే ఒక వైట్ పేపర్ తీసి అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చొని రాస్తాం. నేను అనుకోవటం ఇది పోలీస్ స్టేషన్లో టైప్ అయిందేమో అని ఒక అనుమానం, లేదా రజనీ గారి ఆఫీసులో టైప్ అయిందా అని ఒక అనుమానం. ఇటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే జరిగిన ఇన్సిడెంట్స్ బోనమని శ్రీనివాస్ గారు జనసేన నాయకులు తర్వాత నాని గారు విషయాలు చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నాను, రజనీ గారి ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ సమయంలో ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి వచ్చాడు. ఇతని పేరు శంకర్, అంబర్పేట శంకర్, హైదరాబాద్లో రౌడీ షీటర్. ఒకసారి చూడండి. అంబర్పేట శంకర్ హైదరాబాద్లో రౌడీ షీటర్. ఈ వ్యక్తి వారికి సంబంధించిన వ్యక్తి అయితే పర్వాలేదు, కానీ ఆయన చరిత్ర ఏంటి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంపార్టెన్స్ని ప్రజలు గమనించాలి. ఇప్పుడు సలహాదారులకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు మంత్రి గారు, మేము కాదంట్లా. స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా వేరే ఉండొచ్చు, మనం కాదంట్లా. కానీ నేను 15 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఉన్నాను. 2009 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగల, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగల. వ్యక్తిగత తగాదాలు గుంటూరులో ఉండొచ్చు, కానీ ఇతర ఆస్తుల ధ్వంసం కానీ పార్టీ ఆఫీసులకు సంబంధించిన అంశాల్లో కానీ ఏనాడు ఒక రాజకీయపరమైన విభేదాలు ప్రెస్లో మాట్లాడవచ్చు లేదా ప్రదర్శనలు చేయొచ్చు, కానీ ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగల. గత 3 సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి.
పైగా గుంటూరులో ఎమ్మెల్యేని కాదని ఏదో పదవి వేశారు, సమన్వయకర్తగా మంత్రి గారిని వేసినప్పుడు ఏం జరుగుతుందో మరి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాట్లాడారు, నా పరిస్థితి ఏంటని ఆయన వాపోయిన సంఘటన మనం చూసాం. అది కాకుండా మీ అందరికీ తెలుసు గుంటూరులో వైసీపీలో అనేక విభేదాలు ఉన్నాయని. ఆ విభేదాల వైపు ఎందుకు చూడకూడదు పోలీసు? అది కాకుండా మాకు ఒక సాంప్రదాయం ఉంది గుంటూరులో, తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా అర్ధరాత్రి 31వ తారీఖున కొత్త సంవత్సరం ప్రారంభంలో అన్నగారికి నివాళులు అర్పించి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసుకొని కొత్త సంవత్సరం ప్రారంభిస్తారు. అక్కడ మీరందరూ బ్యారికేడ్లు కట్టి వీళ్ళని ఎవరిని రానియకుండా, అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్యక్రమానికి రావడానికి వస్తున్న సందర్భంలో ఆ వెహికల్ని పగలగొట్టి విధ్వంసం సృష్టించి తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ని మీరు ప్లాన్ చేశారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నామంటే ఇది ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. విడుదల రజనీ గారి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చెప్పిన పని చేయకపోవటం, చిలకలూరుపేట నియోజకవర్గంలో భూములకు సంబంధించిన గ్రానైట్ భూములకు సంబంధించిన సొసైటీ భూముల్ని ప్రత్యేకంగా కొంతమందికి కట్టబెట్టిన తర్వాతే మంత్రి పదవి వచ్చిందని, అదేవిధంగా వర్గాలను ప్రోత్సహిస్తారని. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.